వెల్కమ్ టు ది ఇన్సైడ్ ఎడ్జ్. తెలంగాణను మాత్రమే కాదు, అఖండ భారత్ను ఊపేస్తున్న కాంట్రవర్సీ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్. 10 రోజుల నుంచి తెలంగాణలో ఎండలు దంచి కొడుతుంటే పూటకో టర్న్ తీసుకుంటున్న ట్యాపింగ్ ఎపిసోడ్ మరింతగా హీట్ పుట్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నల కన్నా ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే ప్రశ్నలు హైపర్ టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుంటే నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో నేరం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారుల కన్నా జనం అటెన్షన్ అంతా కేటీఆర్ మీదే ఉంది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కన్నా కూడా కేటీఆర్ చుట్టూనే ట్యాపింగ్ ఆరోపణలు ముసురుకుంటూ ఉన్నాయి. ఆ కింగ్ పిన్ కేటీఆర్ అనే గుసగుసలు అంతటా వినిపిస్తున్నాయి. ఇక కేటీఆర్ టాలీవుడ్ హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ల ఫోన్లు ట్యాప్ చేయించి బ్లాక్మెయిల్ చేశారని, నాగ చైతన్య సమంత రిలేషన్ బ్రేకప్కు కేటీఆరే కారణమని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు. మెజారిటీ శాతం నెటిజన్లు కేటీఆర్కు వ్యతిరేకంగానే ఉన్నారు, అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. అయితే నెటిజన్ల అభిప్రాయం ఇక్కడ సూత్రప్రాయం కాదు అనేది నిజమైతే, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే ఇదే అదనుగా భావించి కేటీఆర్ను ఒక హై రేంజ్లో ఆడుకుంటున్నాయి. ఎవడికి తోచింది వాడు చెప్తున్నాడు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా హీరోయిన్లు బ్లాక్మెయిలింగ్ అంటూ హాట్ కామెంట్స్ చేసేశారు. స్పందించకపోతే అంతా ఇదే నిజం అనుకునే ప్రమాదం ఉందనుకున్నారో ఏమో కానీ టీఆర్ఎస్ భవన్లో జరిగిన ఓ ప్రెస్ మీట్లో రెస్పాండ్ అయ్యారు కేటీఆర్. అంతకు ముందుగానే కొన్ని యూట్యూబ్ శాటిలైట్ ఛానల్స్కు నోటీసులు పంపిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్తో పాటు హీరోయిన్స్ బ్లాక్మెయిలింగ్, రిలేషన్ రూమర్స్పై రెస్పాండ్ అయ్యారు కూడా. ఇల్లీగల్ పనులు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదని, హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి రిలేషన్షిప్ పెట్టుకోవాల్సిన దరిద్రం తనకు లేదని సీరియస్గానే చెప్పారు కేటీఆర్. అయితే కేటీఆర్ చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో సైలెంట్గా ఉండి కాస్త లేట్గా ప్రెస్ మీట్ పెట్టేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. వాస్తవానికి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ నాటి టీపీసీసీ చీఫ్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రకుల్ రావ్ అంటూ ఎన్నోసార్లు విమర్శించారు. ఒక దశలో లిమిట్స్ దాటి పరిధి దాటేసి ఇంకా దారుణమైన కామెంట్లే చేశారు రేవంత్ రెడ్డి. అయినా సరే అప్పుడు రియాక్ట్ కావాల్సిన రేంజ్లో కాకుండా ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటే అది కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయాక లీగల్ నోటీసులు ఇస్తేనో, నాకేం సంబంధం లేదని చెప్తేనో ప్రత్యర్థులు విమర్శకులు మాట వింటారా? నో, నాట్ ఎట్ ఆల్. నిజం గడప దాటేలోపు అబద్ధం ఉత్సవమై ఊరేగుతుంది అనే లాజిక్ కేటీఆర్ ఎలా మిస్ అయ్యారు అనేది కోటి రూపాయల ప్రశ్న. పైగా చేస్తే ఇద్దరో ముగ్గురో పనికి మాలిన వెధవల ఫోన్లను పోలీసోళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు. అంతదానికి అంతర్జాతీయ కుంభకోణం లెవెల్లో స్పందించాలా, నానా యాగి చేయాలా అని కేటీఆర్ఏ స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు అని క్లెయిమ్ చేసుకోవటం రివర్స్ కొట్టిందనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేతలపై కూడా కేటీఆర్ రియాక్షన్ ఇక్కడ చాలా కీలకం. పార్టీ మారిన వారందరిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. దానం నాగేందర్, కడియం శ్రీహరిని డిస్క్వాలిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, కాపాడాలనేది కేటీఆర్ డిమాండ్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపచేసి అనర్హత వేటు వేసేలా న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు కేటీఆర్. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీకి జంప్ అయ్యే నేతలకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాలనేటువంటిది సరైన డిమాండే. కానీ అత్యధికంగా పార్టీ ఫిరాయింపులను 2014లో, అంతకంటే ఎక్కువ ఫిరాయింపులను 2019లో ప్రోత్సహించిన కేసీఆర్కు, అప్పుడు మౌన ముద్రలో ఒదిగిపోయిన కేటీఆర్ అండ్ కోకు నైతికత ఎక్కడుంటుంది, ఎందుకుంటుంది అని నిలదీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తాము చేస్తే శృంగారం, అదే మన పగవాడు చేస్తే మాత్రం వ్యభిచారం అనే చందంగా డ్యూయల్ స్టాండర్డ్స్తో ఎలా కేటీఆర్ ప్రశ్నిస్తారు? ఏ నైతికతతో క్వశ్చన్ చేస్తున్నారు? అసలు నైతికత కేటీఆర్కు ఎక్కడ ఉందని నిగ్గదీస్తున్నారు పొలిటికల్ పండితులు. ఒకరి తప్పును వేలెత్తి చూపించే ముందు తమ వైపు తిరిగి ఉన్న కొన్ని వేళ్లను చూసుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు విశ్లేషకులు. నిజం చెప్పాలంటే అది కూడా నిజమే కదా కేటీఆర్ సార్, జర సోచో.